నక్క అనే జంతువు నారద మహామునిని కూడా బోల్తా కొట్టించగలదు అంటారు. అంటే దానికుండే ఎత్తులు జిత్తులు, దానికుండే ఆలోచనతో ఒక్కోసారి నారద మహాముని లాంటి అపర మేధావి జ్ఞాని కూడా బోల్తా పడగల సామర్థ్యం నక్క దగ్గర ఉంది అని అంటారు. రాజకీయాల్లో కూడా అంతే. చాలామంది అలా ఎత్తులు జిత్తులతో ఎట్లాగైనా సరే లబ్ధి తమకే జరగాలి, ఏం చేసినా ఏ కార్యక్రమం చేసినా తమకే మేలు జరగాలి అనే విధంగా కూడా చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే అడుగు అలాగే ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇక ఎన్నికలకి 3 నెలల సమయం ఉంది అనగా పెండింగ్ బట్టలన్నీ కూడా ఒకేసారి నొక్కేసేందుకు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కానీ వాటిలన్నిటినీ ఫ్రెష్గా మళ్ళీ ఒకేసారి నొక్కేసి ప్రజలకి గిలిగింతలు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఒక్కసారి ఏం చేయాలనుకుంటున్నారు, వారు ఏమంటున్నారు ఒకసారి ప్లీజ్ ప్లే ద బైట్. జనవరిలో లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ 4 ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ను మనసులో పెట్టుకుని ఎక్కడా కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఎక్కడా కూడా పొరపాట్లు దొరలకూడదు, ప్రోగ్రాంలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వీసీ ద్వారా నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 3,000 రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇందులో ఈ కార్యక్రమం 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 3వ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా 23వ తారీఖున మొదలు పెడితే 31వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 4వ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5వ తారీఖున మొదలెడితే ఫిబ్రవరి 14వ తారీఖు దాకా ఈ చేయూత అనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎస్, ముఖ్యమంత్రి గారు 4 ప్రోగ్రాంలు ఒకేసారి వివిధ డేట్స్లో ఒక వారం పాటు సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ ఆ కార్యక్రమాలని చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే గోరంత పనికి కొండంత రాగం తీస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటూ ప్రతిపక్షాలు, వివిధ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. అబ్బే అసలు మనతో మామూలుగా ఉండదబ్బా, ఆ బిల్డప్పే వేరే లెవెల్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే ఏం చేసినా కూడా దాని ఫలితం శూన్యం, ప్రచారం ఎక్కువ అన్నది ఈ 4.5 ఏళ్ల కాలంలోకి ఎన్నికలకు 3 నెలలే ఉంది కాబట్టి అనేక సందర్భాల్లో అనేక విధాల నిరూపితమైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 4 కార్యక్రమాలని వారం రోజుల పాటు నిర్వహించేందుకు వివిధ కార్యక్రమాలని ప్రోగ్రాం సిద్ధం చేశామన్నారు. అసలు ఈ 4 కార్యక్రమాలు పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు. ముందుగా ఒక్కొక్క విషయం చూద్దాం. చేయూత అని చెప్పారు. ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ 2023న బటన్ నొక్కాల్సిన కార్యక్రమం. దాన్ని మళ్ళీ ఇప్పుడు జనవరిలో నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే వసతి దీవెన, ఇది అక్టోబర్లో నిర్వహించాల్సిన కార్యక్రమం. అలాగే 0 వడ్డీ పంట రుణాలు విద్యా దీవెన కార్యక్రమం, ఇది నవంబర్లో అంటే గత నెలలో నిర్వహించాల్సిన కార్యక్రమం. సరే, ఆ విద్యా దీవెన్ని వాళ్ళ భీమవరంలో వెళ్ళి ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి చేయాలనుకుంటున్నారు. అసలు ఈ ఫీజు రియంబర్స్మెంటే ఏక విడతలో ఒకే పద్ధతిలో కాకుండా 4 ముక్కలు చేసి 4 సార్లు వేసేందుకు 4 సార్లు సభలు పెట్టుకోవచ్చు, 4 సార్లు బటన్ నొక్కామని చెప్పొచ్చు, 4 సార్లు ప్రచారాన్ని కల్పించవచ్చు. ఒక్క పథకమే 4 సార్లు ఇస్తారు, 4 సార్లు సభలు, 4 సార్లు ప్రచారాలు. అలాగే చేదోడు కార్యక్రమం, ఇది కూడా డిసెంబర్లో జరగాలి. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చేయూత, వసతి దీవెన, 0 వడ్డీ, విద్యా దీవెన, చేదోడు, ఈ 4 కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి. కానీ అసలు పూర్తి స్థాయిలో వీటిలన్నిటినీ కూడా ఇప్పుడు ఫ్రెష్గా జనవరిలో నుంచి ఫిబ్రవరి వరకు, జనవరిలో ఒక 3 కార్యక్రమాలు, ఫిబ్రవరిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నట్టు, ఫ్రెష్గా ప్రజలందరికీ బటన్లు నొక్కి అకౌంట్లో వేస్తున్నట్టు ఒక భ్రమ కల్పించేందుకు రంగం సిద్ధమైందా అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే ఇవన్నీ పెండింగ్. అలాగే అసలు ఈ విద్యా దీవెన మనం అనుకున్నట్టు 4 ముక్కలు, చేయూత కూడా అసలు ఎందుకు ఆపారు, ఎందుకు అనేది మరి ఎగ్జాక్ట్గా ఆ రోజు రీజన్ తెలియదు. చేయూత కార్యక్రమం కూడా
మరి ఎన్నికల ముందే ఇవ్వాలనుకున్నారో నిధులు లేక ఆపారో రీజన్ తెలియదు. అలాగే 5-10 కోట్ల నిధులుండే విడుదల చేసే లా నేస్తం లాంటివి మాత్రం చేసేశారు. పెద్ద పెద్ద పథకాలన్నీ కూడా అమౌంట్లు ఎక్కువ వచ్చేవి, అకౌంట్లో పెద్ద అమౌంట్లు పడేవన్నిటినీ కూడా కరెక్ట్గా ఎన్నికలకు 3 నెలల ముందు సిద్ధం చేసుకుని ఇప్పుడు ఆ కార్యక్రమాలని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు అన్నారు కదా, చేయూత్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలబ్రేషన్స్ అంటే పెండింగ్ కార్యక్రమాన్ని సభ పెడుతున్నారు, పెండింగ్ కార్యక్రమాలని డబ్బులు ఇస్తున్నారు, వాటికి వారం పాటు సెలబ్రేషన్స్. అలాగే ఇంకొక అంశం 1వ తేదీ నుంచి 3,000 పింఛన్, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సెలబ్రేషన్స్ చేస్తున్నాము అని. చాలా మంది అంటున్నారు సెలబ్రేషన్స్ చేయడానికి ఇదేమైనా ఆడియో వీడియో రిలీజ్ ఫంక్షనా, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షనా, ఈ సెలబ్రేషన్స్ ఏంటి? ఎందుకు అనంటే అప్పట్లో ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 నెలల ముందు 2,000 పెన్షన్ చేస్తే 6 నెలల ముందు పెన్షన్ చేస్తారా, ఇదంతా డబ్బులు లబ్ధి చేకూర్చడం కోసమే అని అన్నారు. కానీ అసలు ముఖ్యమంత్రి గారు 3,000 పెన్షన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని 3 నెలల ముందు తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. దానికి వారం పాటు సెలబ్రేషన్స్. అలాగే నిన్న కూడా మనం చూసాం, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా దాదాపుగా అధికార పార్టీ 730 హామీలు ఇచ్చింది. అందులో 21 హామీలే పూర్తిగా అమలు చేశారు, 88 హామీలు పాక్షికంగా అమలు చేశారు. అంటే మొత్తం 730 హామీల్లో 109 హామీలే అమలు చేశారు అన్నది వాళ్ళు సవివరంగా పుస్తకం వేసి సరే వారి వర్షన్ వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనం అనుకున్నట్టు గోరంత పనికి కొండంత రాగం తీసే పనిలో ఉన్నారా? ఎందుకంటే తాను మాత్రమే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్, నేను తప్పిది ఎవరు చేయలేరు, నా సంక్షేమం అంటే నేను నా తర్వాతే అసలు నేనే బ్రాండ్ అంబాసిడర్, నేనే బెంచ్ మార్క్ అనే స్థాయిలో ముఖ్యమంత్రి గారు చెప్తారు. కానీ అన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నటువంటివి, వారు చెప్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలల నుంచి పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు. ఈరోజు భీమవరం వెళ్తున్నారు, ఆ విద్యా దీవెన కూడా 4 ముక్కలు చేసి ఇప్పుడు ఆ 4 ముక్కకి సంబంధించిన అంశాన్ని వేస్తున్నారు. దానికి కూడా రకరకాలుగా ప్రచారము, సభలు. మరొక పక్కన దీన్ని చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఇంత ప్రచారం చేస్తున్నారు, మనం అనుకున్నట్టు ఏ పని చేసినా ప్రచారం ఎక్కువ, దాని ఫలితాలు తక్కువ అని అనుకుంటున్నప్పుడు కరెక్ట్గా ఎన్నికలకు 3 నెలలు ముందు ఉండగా ఇవన్నీ చేయడాన్ని ఎలా చూడాలి? నిజంగా మరి అంత డబ్బులు ఉంటే ముందెందుకు అన్న టైంకి చేయలేదు. ఇంకొక పక్కన 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని అఫీషియల్గా లెక్కలతో సహా కనిపిస్తోంది. మరి అంటే దీన్ని మొత్తంగా ఎట్లా చూడాలి? కనికట్టు చేసైనా మాయ చేసైనా సరే ప్రజలకి చాలా చేస్తున్నాను అనే ఒక బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇదంతా జరుగుతుందా? ఎలాగైనా అధికారాన్ని తిరిగి పొందేందుకు ఒక తాపత్రయంగా చూడాలా? ప్రతిపక్షాలు కానీ, వివిధ సామాజిక వర్గాలు కానీ, వివిధ మేధావులు కానీ వాళ్ళందరూ చెప్తున్నారు ఇలా ఉన్నాయి ఇలా అని. కానీ సొంత పార్టీలో అసమ్మతి, మార్పులు చేర్పులు, ఇన్ఛార్జీల మార్పులు, పాలనా వైఫల్యం, వ్యతిరేకత, ఇన్ని హామీలు ఎగ్గొట్టారు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు ఖురాన్, బైబిల్, భగవద్గీత, మేనిఫెస్టో అంటే. కానీ 730 హామీల్లో 109 హామీలు అమలు చేశాను అని అంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా 99.5% హామీలు అమలు చేశానని అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు 15% అమలు చేశారు, 85% పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకేసారి 4 బటన్ నొక్కే కార్యక్రమాలకి తెరలేపారు. అన్నిటినీ నేరుగా అకౌంట్స్లో వేసి ప్రజలందరికీ కూడా గంపకొత్తగా డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ నేనే చాలా చేస్తున్నాను, నా వల్ల తప్ప ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు అనే ఒక మాయలోకి, బిల్డప్లోకి గిలిగింతలు పెట్టే ఒక కార్యక్రమానికి తెరలేపారా? అంటే మొత్తంగా ఈ సెలబ్రేషన్స్ కానీ ఇదంతా ఎట్లా చూడాలి? మరి ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నట్టు ఈ తాపత్రయం నెరవేరుతుందా? ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారా? లేదా ప్రజలు ముఖ్యమంత్రి గారికి చెక్ పెడతారా? ఎందుకంటే నిన్న కూడా 100 రోజులే ఉంది, ఇక పాలన ఓర్చుకోండి అంటూ కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. వైసీపీ సినిమా పనైపోయింది అని. మొత్తంగా మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు 4 బటన్స్ నొక్కుతూ సంక్షేమానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పే అంశాన్ని నమ్ముతారా? లేదా ఇస్తున్న బిల్డప్లన్నీ గమనించి చెక్ పెడతారా? చర్చిద్దాం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఎన్ని అంశాల